హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తినైతే కోరుకుంటున్న. వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఎల్లిపాయ కారం అయితే వేసిన, వెల్లుల్లి కారం. ఏం లేదు, నాలుకంతా కొంచెం సప్పబడిపోయింది, నోరుకేం టేస్ట్ దొరుకుతలే అన్నప్పుడు ఇలా మంచిగా ఎల్లిపాయ కారం నూరుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నాం అనుకో, నాలుకకి ఎంత అంటే ఎంతో నచ్చుతుంది. కొంతమంది అంటే చాలామందికి జ్వరం గిట్లా వచ్చేసి సర్ది అయ్యి నోరు టేస్ట్ దొరకదు కదా, అప్పుడు ఇలాంటి టైంలో ఇది చేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నాం అనుకో సూపర్ ఉంటుంది. ఇక్కడనైతే నేను ఈరోజు ఎల్లిపాయ కారం ఎలా చేశాను అన్నది నీకు చూపిస్తున్నా. చాలా చిన్న వీడియోతోనే వచ్చేసిన అన్నట్టు, చాలా సింపుల్. ఒక మంచిగా రోల్ అయితే కడుక్కొని నీట్గా తీసుకొని అందులో ఒక 2-3 స్పూన్ల కారము, కొంచెం ఉప్పు వేసుకొని ఫస్ట్ అయితే ఇట్లా నూరుకోవాలి రోకల్ బండతోని. నేనైతే చిన్న రాయిని యూజ్ చేసిన, మీ దగ్గర ఉంటే రోకల్ బండతోనైతే నూరుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర రోకల్ బండ లేకపోయినా కూడా మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఒక్కసారి తిప్పుకున్నామంటే అయిపోతుంది. ఇక్కడనైతే ఇలా వేసిన తర్వాత కొద్దిసేపు నూరుకున్న తర్వాత ఇలా ఏంటంటే జీలకర్ర వేసుకున్నా. ఫస్ట్ అయితే వెల్లిపాయలు ఒక 2 తీసుకున్న పెద్దవి ఎల్లిపాయలు వేసుకొని తర్వాత జీలకర్ర వేసుకున్నా. పచ్చి జీలకర్ర కొంచెం మంచిగానే బాగానే వేసుకున్నా, ఎందుకంటే జీలకర్ర వెల్లిపాయలు ఎంత ఉంటే అంత టేస్ట్ వస్తుంది అని చెప్పేసి నేనైతే వేసుకున్నా. నాకు ఇష్టము జీలకర్ర వెల్లిపాయలు ఎక్కువ వేసుకోవడము. ఇట్లనైతే మొత్తము దంచుకుంటుంటే ఏంటంటే నేనైతే వాటర్ వేయలేదు. ఎల్లిపాయలకున్న పదంతోనే ఆ కారం పొడి మొత్తం మిక్స్ అయిపోయింది. కొంచెం లేట్ అయ్యొచ్చు కానీ మనం దంచుకుంటుంటే కారం పొడి ఆటోమేటిక్గా మెత్తగా అయిపోతుంది. ఎందుకంటే అలా ఆల్రెడీ ఉంటాయి కదా వాటర్, అవన్నీ కలిసిపోతాయి అన్నట్టల్లా. ఇలానైతే మేమైతే కలుపుకుంటున్నాం అన్నట్టు. ఇలానైతే మొత్తం అయితే దంచుకున్నా, కొంచెం టైం పట్టేసింది. మంచిగా ఆ వెల్లిపాయలు దంచుతుంటా అంటే కారం పొడి మంచిగా మెత్త అయిపోయింది. ఎంత బాగుంటుంది అంటే నిజంగా చెప్పాలంటే చాలా బాగుంటుంది. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఇట్లా వెల్లిపాయ కారం నూరిన తర్వాత మనం చపాతీ వేసుకుంటాం కదా, చపాతీ వేసుకున్నప్పుడు ఇదంతా చపాతీ మీద మంచిగా రాసుకొని రోల్ చేసుకొని తినాలి. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. నాకైతే ఇష్టము అట్లా. ఎల్లిపాయ కారం ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఎల్లిపాయ కారం ఉన్నప్పుడు చపాతీ చేసుకున్నాం అనుకో, నేను ఖచ్చితంగా దాని మీద పెట్టేసుకొని రోల్ చేసుకొని తింటా. నాకు ఇష్టం అట్లా ఎల్లిపాయ కారము. ఇంకా బియ్యం రొట్టెలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. బియ్యం రొట్టెలో కూడా మీరు ఎవరైనా ట్రై చేసేది ఉంటే, చపాతీ వెల్లుల్లి కారం ట్రై చేసేది ఉంటే ఖచ్చితంగా చెప్పండి కామెంట్లో మర్చిపోకుండా. అలాగే వెల్లిపాయ కారం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా చెప్పండి. నాకైతే మా నానమ్మ, మా అమ్మ, ఇప్పటికైనా సరే మా అమ్మ కూడా ఎప్పుడూ ఎల్లిపాయ కారం చేస్తుంది. కానీ మా అమ్మ ఎల్లిపాయ కారం చేసినప్పుడు తాలింపు అయితే పెట్టదు, అట్లనే డైరెక్ట్ అయితే వాళ్ళైతే వేసుకొని తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేనేంటంటే అట్లా డైరెక్ట్ అయితే తినలేరు, కొంచెం మా వారైతే తినరు అన్నట్టు అట్లా డైరెక్ట్ అని చెప్పేసి నేనైతే ఇక్కడ కొంచెం నూనె పోసుకొని అయితే పోపు పెట్టేసుకున్నా. మా అమ్మ మా నాన్న అయితే వాళ్ళ ఇంట్లో ఎప్పటికి ఉండేది ఏంటంటే వెల్లిపాయ కారం అయితే ఎప్పుడు ఉంటుంది. కారం పొడి, వెల్లిపాయ కారము, చింతపండు కారము ఎప్పటికంటే ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడు ఇంట్లో రెడీగా ఉంటాయి అన్నట్టు. అవి వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. అమ్మ బాపు అయితే వేడి వేడి అన్నంలో టకటక వేసుకొని అయితే తినేస్తారు. మళ్ళీ బియ్యం రొట్టె వేసుకున్నప్పుడు కూడా అయిపోతుంది. ఇక్కడ చూడండి నేను మొత్తం దంచేసుకున్నాక ఇట్లా నేను రోడ్ కదా అది మొత్తం దులిపేస్తున్నా. కొంచెం అయితే కారం పొడి ఉన్న వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువనే వేసుకొని దంచుకోవచ్చు. నాకు కారం కొంచెం కారమే ఉంది కాబట్టి, కొత్త కారం కాబట్టి నేను బాగా ఏం వేసుకోలే, కొంచెమే వేసుకొని చేసుకున్నా. ఎందుకంటే ఇక్కడ పిల్లలు తింటారో తినరో తెలియదు, అందులో ఒకటి మేమిద్దరం కాబట్టి మాకు ఇది కూడా వారం రోజులు వస్తుంది కావచ్చు రోజు తిన్నా కూడా. ఇక్కడనైతే నేను కారం అయితే రెడీ చేసుకున్నాను కదా, ఇక్కడనైతే పోపు పెట్టుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నా. ఒక 3 పావుల నూనెని అయితే పోసుకున్నా. కొంచెం నూనె ఎక్కువనే ఉండాలి. కొంతమంది నెయ్యితోని కూడా పెట్టుకుంటారు. మీకు నూనె ఇష్టం లేకపోతే నెయ్యితోని కూడా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు.
ఇక్కడనైతే నేను ఒక 3 పావుల నూనె పోసుకొని నూనె మంచిగా వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, పొట్టు తీయనివి ఒక 5-6 ఏంటి ఎల్లిపాయలు కూడా కచ్చా పచ్చా దంచుకొని కూడా వేసుకున్నా. అలాగే 2-3 మిర్చి వేసుకున్నా. అలా దంచుకొని అయితే లాస్ట్కు గ్యాస్ చిన్నగా పెట్టేసి కొంచెం అంటే కొంచెం కరివేపాకు వేసుకున్నా. కరివేపాకు అయితే నూనె వేసినాం కదా, చిటపట అంటే అది వేయగానే కొంచెం దూరం జరగాలి అంతే ఫస్ట్. అంతే. ఈరోజు అయితే వెల్లిపాయ కారంతో స్టార్ట్. చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చెయ్యండి, సూపర్ ఉంటుంది. నాకు ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు అయితే నేను ఎక్కువ యూజ్ చేసేది కారం పొడి ఎంపుకోవడము, పచ్చళ్ళు నూరుకోవడం నాకు ఇష్టము. నాలుక కొంచెం సప్పబడిపోతుంది కదా, అప్పుడైతే ఇది ఖచ్చితంగా ట్రై చేస్తా, బాగుంటుంది. ఇందులోనైతే నేను ఇంతసేపు నూరినా కదా, ఆ కారం అయితే ఇందులో వేసుకొని కొంచెం అయితే అందులో వేడి నూనెలు అయితే వేసేసుకున్నా. కొంచెం చల్లన తర్వాత మనం వేరే స్టోర్ చేసుకునే గిన్నెలో పెట్టేసుకున్నాం అంటే అయిపోతుంది. ఇక్కడనైతే చల్లన తర్వాత నేను ఒక చిన్న టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా, అందులోకి అయితే పెట్టేసుకుంటున్నా. అందులో నుండి వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకుంటే అదైతే మనకు ఉండిపోతుంది, ఏం ఖరాబ్ కాదు. సో నచ్చుతుంది అనుకుంటున్నా. బాయ్.